హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ 2 నెట్ఫ్లిక్స్ అండ్ జాయ్ సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ యాజ్ యూజువల్గా దేవుని దూతగా ఆ పాత్రలో బాగా మెప్పించారు. అలానే ఈ మూవీ డైరెక్టర్ అమిత్ రాయ్ తన ముందు మూవీస్ లానే మంచి కథనంతో చిత్రీకరించారు. ఈ ఓ మై గాడ్ 2లో ఓ మై గాడ్కి కొనసాగింపుగా ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు రావటం జరిగింది. ఆ కాన్సెప్ట్ వచ్చేసి సహజంగా సెక్స్, శృంగారం అనే పదం వినగానే కొంతమందికి ఒక రకమైన ఫీలింగ్ లోనవుతారు. కానీ అదే పాయింట్ను బేస్ చేసుకొని సినిమా మొత్తం నడపడం విశేషము. మరి ముఖ్యంగా స్కూల్ స్థాయిలో ఆ పాయింట్పై ఉండే అభిప్రాయాలు, స్కూల్ పిల్లలు తమ తల్లిదండ్రులు వాటికి సంబంధించిన విషయాలను ఎలా రైట్ చేసుకుంటారు లాంటి తదితర సన్నివేశాలపై ఒక మంచి వివరణ ఇవ్వటం జరిగింది ఈ మూవీలో. అలానే ఈ సెక్స్ అనే పాయింట్పై కోర్టులో జరిగే వాదోపవాదనలను సీరియస్నెస్తో పాటు కొంత వినోదాన్ని పంచుతాయి. ముఖ్యంగా ఒక విద్యార్థి తను చేసిన ఒక చిన్న తప్పు వల్ల స్కూల్ నుండి బహిష్కరింపబడతాడు. దానితో ఆ విద్యార్థి తండ్రి పరువు పోయిందని ఊరు వదిలి వెళ్ళాలని ఆ కుటుంబంతో బయలుదేరేటప్పుడు దేవదూతగా వచ్చిన అక్షయ్ కుమార్ ఎటువంటి సందేశం ఇచ్చారు, దానిలో ఎందుకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది, ఆ తండ్రి కోర్టులో ఎందుకు తమ కేసును ఎవరు వాదించడానికి ఎందుకు ముందుకు రారు, దాంతో ఆ తండ్రి తన కేసుని ఎలా వాదించుకున్నాడు, ప్రత్యర్థి లాయర్ అయిన యామి గౌతమ్ తో జరిగిన పోటాపోటీ వాదన ప్రేక్షకులను ఆలోచింపచేస్తుంది. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అసభ్యమైనది కాదు, అది కూడా జీవితంలో ఒక భాగం అనే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా విద్యార్థి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయము. దానిపై జరిగిన కోర్టు నాటకీయ సన్నివేశాలు చాలా బాగా బజ్ క్రియేట్ చేస్తాయి. అలానే ఈ ఓ మై గాడ్ 2లో స్టోరీ లైన్తో పాటు డైలాగ్స్ కానీ సీన్ టు సీన్ వచ్చే సన్నివేశాలు చాలా బాగా కుదిరాయి. ముఖ్యంగా తండ్రిగా ప్లే చేసిన ఆర్టిస్టు పంకజ్ త్రిపాఠి నిడివి స్కోప్ చాలా బాగుంటుంది. ఆయన నటన ముఖ్యంగా ప్రస్తావించాలి. అలానే డైరెక్టర్ తీసుకున్న పాయింట్, దాన్ని చూపించే విధానంలో అంతా బాగున్నప్పటికీ ఒక చిన్న పాయింట్ను మిస్ అవ్వటం జరిగింది. అది సెక్స్ పాయింట్ వీడియో అనేది సోషల్ స్ట్రైట్లోకి రావటం అనేది క్రైమ్ కింద చూపించకపోవటం ఎందుకు, ఆ పాయింట్ను మిస్ అయ్యారా అనేది చెప్పలేదు. ఫైనల్గా ఈ మూవీ ఒక మంచి మెసేజ్ ఓరియంటేషన్ మూవీ అని చెప్పాలి. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఈ నటీనటుల యాక్టింగ్, స్టోరీ లైన్, కోర్ట్ సీన్స్, డైలాగ్స్. మైనస్ వచ్చేసి అక్కడక్కడ ల్యాగ్స్ సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.